హాయ్ గాయ్స్, వచ్చేసా. కంగారు పడకండి. ఎవరు నువ్వు అది నీకు అనవసరం. టైం చూడండి 11 అవుతుంది. ఈ టైంలో దెయ్యాలకి తప్ప ఇంకెవ్వరికి కోరికలు రావు. నాకు ఈ టైంలో నువ్వులు చెక్కి తినాలనిపించి నువ్వులు చెక్కి చేసేసుకోకపోతే మళ్ళీ నిద్ర పట్టదని చేసుకోవడానికి అయితే వచ్చేసా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక పెద్ద కడాయి ఒకటి, ఇంకో స్టవ్ మీద ఇంకో చిన్న కడాయి ఒకటి పెట్టుకోండి. ఆ కళాయి హీట్ ఎక్కగానే ఒక దాంట్లో ఫస్ట్ హీట్ ఎక్కిన తర్వాత నువ్వులు వేసి వేపుకోండి. ఇంకో దాంట్లో బెల్లం వేస్తాను. తరగడం అయితే టైం అయిపోద్దని చెప్పి ఫుల్ బెల్లం అలా వేసాను. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే బెల్లం కరిగేసరికి చాలా టైం అయింది. తరిగేదైతే ఎప్పుడో కరిగిపోదును, అలా ఉంటుంది మన తెలివితేటలు. కొన్ని మార్నింగ్ అయితే పర్లేదు, మా మమ్మీ చిరాకు పడిపోదును. నైట్ కదా కొంచెం కోపం అయితే పడ్డది. నువ్వులు అలా కలపకుండా ఉంచుకోకండి, కింద మాడిపోయింది. అలా వేసి దగ్గర నుంచి కలుపుతూ ఉండండి, అప్పుడు ఈవెన్గా వెళ్తుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత పల్లీలు వేపుకోవడానికి వేసుకోండి. ఈలోపు నా బెల్లం చూడండి ఇంకా అలాగే ఉంది. పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత నేనైతే బాదం వేసుకున్నా. ఇలా టూ పీసెస్ వేసుకొని బాదం వేసుకున్నా. బాదం కూడా ఫ్రై అయిన తర్వాత పంప్కిన్ సీడ్స్ అయితే కొన్ని వేసేసుకున్నా. నా బెల్లం ఇప్పటికీ ఫైనల్ స్టేజ్లోకి వచ్చింది, రెడీ అవుతుంది. పంప్కిన్ సీడ్స్ కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అసలు ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా. ఇది నా రెసిపీ కాదు, నేను వేరే దగ్గర నుంచి చూసిందే. బేకింగ్ సోడా వేయడం వల్ల అది గట్టిగా ఉంటుంది, ఎన్ని రోజులైనా మెత్త పడిపోదంట. కొంచెంసేపు అలా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ దాంట్లో వేసి మిక్స్ చేసేయడమే. చాలా ఎక్కువే నాకు ఇక్కడ మళ్ళీ బెల్లం ఎక్కువైపోయిందని చెప్పి కొంచెం నువ్వులు ఉంటే దాంట్లో కలిపేద్దామని చెప్పి మళ్ళీ నువ్వులైతే కొంచెం ఫ్రై చేసుకున్నా. ఈలోపు ప్లేట్ తీసుకొని గీ రాసుకొని ప్లేట్కి పక్కన ఉంచుకున్నా. మళ్ళీ నువ్వులు యాడ్ చేసి కొంచెం కలిపి ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హీట్ మీద ఉంటుండగానే బాక్స్ షేప్లో లైన్స్ పెట్టుకుంటే అది మార్నింగ్ కల్లా మీకు తీయడానికి ఈజీగా ఉంటుంది. మార్నింగ్ లేచి చూస్తే నా చెక్కీ రెడీ.
ఈ చెక్కి చూసిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉందిరా బాబు.